బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఏకంగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఏకంగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. తేజస్వి, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన తర్వాత పెద్ద ఎత్తున 20 మంది ఐఏఎస్ల బదిలీలు కొనసాగుతూ ఉన్నాయి. బదిలీలు చేస్తుంది రేవంత్ సర్కార్. ఈ మేరకు సిఎస్ శాంతికుమార్ కూడా ఆదేశాలు జారీ చేసింది. 20 మందికి పైగా ఐఏఎస్లు బదిలీకి కారణం ముఖ్యంగా గత 10 ఏళ్లలో కేసీఆర్కి అనుకూలంగా ఈ ఐఏఎస్లు వాళ్ళకు అనుకూలంగా పనిచేశారంటూ కూడా ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే గతంలో నుంచి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, మా ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుంది, ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా ఇందులో ఐఏఎస్ అధికారులు దాదాపు 20 మంది బదిలీలు కావడం జరిగింది. గతంలో ధరణి ఇందులో ముఖ్యంగా చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ధరణిలో ఈ ఐఏఎస్ అధికారులు చాలా కీలకంగా ఉన్నారు. ప్రజలను అంటే ప్రజలు ఏదైతే ధరణి పోర్టల్కి సంబంధించిన అది తీసుకురావడం గతంలో, సో దాంట్లో పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోయారనే దిశగా కూడా ఒక చర్చ జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఐఏఎస్ బదిలీలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన దగ్గర ఉన్న లిస్టు ఖమ్మం కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా బదావత్ సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జూ, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్గా కోయా శ్రీహర్ష, హనుమకొండ కలెక్టర్గా ప్రావీణ్య, మంచిర్యాల కలెక్టర్గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్గా ప్రదీప్ జైన్, నల్గొండ కలెక్టర్గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్గా తేజాస్ నందులాల్ పవర్, వరంగల్ కలెక్టర్గా సత్య శారదాదేవి, ములుగు కలెక్టర్గా టిఎస్ దివాకర, నిర్మల్ కలెక్టర్గా అభిలాష్ అభినవ్. ముఖ్యంగా 20 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే గతంలో వీళ్ళ మీద పెద్ద ఎత్తున అభియోగాలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా బదిలీలు చేసి కొత్త ఐఏఎస్ అధికారులను రేవంత్ సర్కార్ ఇక్కడ దింపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు ముఖ్యంగా ధరణి పోర్టల్లో చాలా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రేవంత్ సర్కారు తొలగించి కొత్త ఐఏఎస్ అధికారులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ తెలంగాణలో పాగా వేయాలంటే ఖచ్చితంగా అవినీతికి తావు లేకుండా ఇక్కడ ప్రజాపాలన నడపాలి. అదేవిధంగా ఎక్కడ అవినీతి జరిగినప్పటికీ కూడా వాటి మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారుల బదిలీలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గత బీఆర్ఎస్ పాలనలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులపై ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళని వెంటనే తొలగించి కొత్త అధికారులను తీసుకొచ్చే దిశగా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తేజస్వి.